హలో యో వాట్సాప్ మై నేమ్ ఇస్ నార్. కంగారు పడకండి, ఈసారి ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే మాట్లాడతాను. ఇన్నాళ్ళు నేను వీడియో పెట్టకపోని కారణం నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చానని, హాస్టల్ బుకింగ్, రిజిస్ట్రేషన్, పేమెంట్స్ అనే సొల్లు రీజన్స్ నేను చెప్పను. పెట్టలేదంటే పెట్టలేపోయా కాబట్టి. ఇవాళ మనం మాట్లాడబోయే వింత జంతువు గురించి మీరు ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫ్లిప్కార్ట్లోనో, ఫ్లిప్కార్ట్ ఎవరు పెట్టాడు రైట్లో అలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్లో తను చూసే ఉంటారు. ఆ వింత జంతువు పేరే దీప్తి సునైనా, సిటీ ఫేమస్ యాజ్ దీప్తి బనానా. ఏంట్రా అది సిటీ కాదురా, ప్రిటీ. పైగా నీ ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చినట్టు 3 వీడియోలు తీసి పెట్టేశావు కదరా. ఛీ! సర్కాజం అనేది ఒకటి ఉంటుంది, అది ఎట్టాగో నీకు తెలియలే కానీ వెళ్ళి బూస్ట్ తాగి బొబ్బమ్మ. మరి వీడియో ఎవడు తీస్తాడరా? ఓ కంటి ఈ దీప్తి బనానా అనబడే జంతువుకి ఇన్స్టాగ్రామ్లో 528K ఫాలోవర్స్ ఉన్నారు. చెప్తా నేను దానికి కూడా ఒక రీజన్ చెప్తా. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఫేమ్ కావాలంటే మీకు టాలెంట్ అండ్ వీడియోలో కంటెంట్ కావాలి. అదే ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ కావాలంటే టాలెంట్, కంటెంట్ ఇవేం పనికిరావు. దానికి రెండు దారి. ఈధర్ ఆడదానిలాగైనా పుట్టి ఉండాలి, లేకపోతే డార్లింగ్ దాస్ అని అయి ఉండాలి. ఆ రెండు నీ వల్ల కాలేదనుకో ఈ జన్మలో నీకు ఇన్స్టాలో ఫేమ్ రాదు. ఇప్పుడు మనం బనానా విషయానికి వచ్చామనుకో, తన అమ్మాయి కాబట్టి తన దగ్గర ఉన్న 528K ఫాలోవర్స్లో సగం అంటే 264K ఫాలోవర్స్ కేవలం తన అమ్మాయి అని ఒక రీజన్ వల్ల వచ్చారు. ఇంకా మిగతా 264K ఫాలోవర్స్ గురించి మాట్లాడితే వీళ్ళు చాలా స్పెషల్ అండి. వీళ్ళకి మీరు వీడియో తీనికి ఎంత టైం పెట్టారో, ఎంత కష్టపడ్డారో, పోనీ వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో అవన్నిటికి ఏ మాత్రం వాల్యూ ఇవ్వరు. మీరు తీసిన వీడియోలో కొత్తదనం ఉందా లేదా అదొక్కటే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసి, షార్ట్ రెడీ చేసి, కెమెరా రెడీ చేసి, ఎడిట్ చేసి, ఫుల్ ఆశతో వీడియో పెట్టారనుకో వాళ్ళకి నచ్చదు. కానీ అదే మీరు రోడ్ మీద పడున్న పెంటది 10 సెకండ్స్ వీడియో తీసి పెట్టారనుకో దాంట్లో వాళ్ళకి కొత్తదనం కనిపిస్తుంది, నచ్చడం జరుగుద్ది, షేర్ చేయడం జరుగుద్ది, వైరల్ కూడా అవుద్ది. ఈ 264K మెంబర్స్ ఇట్లాంటి టైప్ అన్నమాట. వీళ్ళకి మన బనానా వీడియోస్లో చాలా కొత్తదనం కనిపించింది. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. సో అలా వాళ్ళ వీడియోకి లైక్ కొట్టి ఫాలో అయిపోతారు అంతే. ఇంకా వస్తే ఈ జంతు సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి. ఈ అమ్మాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనుక మీరు చూస్తే మీకు బ్రెయిన్ ట్యూమర్ కన్ఫర్మ్. ఏం జోక్ చెప్పను. ఓకే, ఒక యాంట్ ఉంటుంది. యాంట్ బర్త్డే అరుగు ఇక్కడ నుండి ఇక్కడికి రోడ్ క్రాస్ చేయాలని చూస్తుంది. సడన్గా దానికి భయం వేస్తుంది రోడ్ క్రాస్ చేయాలని. ఇప్పుడే ఒక దేవుడు లాంటి ఒక మనిషి వచ్చి యాంట్ని ఇక్కడ హ్యాండ్లో పెట్టుకుని రోడ్ క్రాస్ చేస్తాడు. యాంట్ని చూసి అడుగుతాడు, నీ ఫేస్ చూస్తుంటే చాలా హ్యాపీ ఉన్నట్టున్నావు, ఏంటి మ్యాటర్ అని. యాంట్ చెప్తుంది, ఈరోజు నా బర్త్డే అని. అప్పుడు వీడు ఏం చేస్తాడు, హ్యాపీ బర్త్డే టు యూ చెప్తాడు. అది చచ్చిపోతుంది. మనం నవ్వండి. ఆహా వాట్ ఏ జోక్. అవ్వండి. ఏ భార్గవ్ నవ్వురా రే. ఆంటీ నవ్వండి, బనానా జోక్ వేసిందంట. హలో మోదీజీ, మీకి నవ్వుతాయి, మాకు బనానా జోక్ వేస్తాయి. హలో ప్రవళిక, ఏం ఎంజాయ్ చేసినావులే కానీ ఆడ దీప్తి బనానా జోక్ వేసిందంట నవ్వు. అవును ఇవాళ నీ బర్త్డే అంట కదా, మర్చిపోయా. హ్యాపీ బర్త్డే ప్రవళిక. ఏం చేసినావు ఇవాళ, హైదరాబాద్ తిరుగుతున్నావు అంట. నీ బతుకు, నీ సిఎస్సి బుద్ధి పోల్చుకున్నావు కదరా. నోరు మూసుకొని వీడియోలోకి రా. బాయ్ ప్రవళిక. అదే జోక్ మీరు మీ పక్కనోడికి చెప్పడానికి ట్రై చేశారనుకో. బావా నీకు జోక్ చెప్తా బావా. చెప్పరా. ఓ రోజు ఒక యాంట్ ఉండిందంట. యాంట్ది ఆ రోజు బర్త్డే అంట. ఆ రోజు తను రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేసిందంట. కష్టం అని చెప్పి ఒక అంకుల్ వచ్చి దానికి హెల్ప్ చేశాడు. రోడ్ క్రాస్ చేసినాక అంకుల్ స్మైలీ ఫేస్ చూసి ఎందుకమ్మా నువ్వు అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడంట.
సో యాంట్ ఏం చెప్పిందంటే ఇవాళ నా బర్త్డే, అందుకే నేను అంత హ్యాపీగా ఉన్నా అని అన్నాడంట. దాన్ని చూసి అంకుల్ ఏం చేశాడో తెలుసా, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పాడు. ఎట్లా ఉంది రాజుకు? చెప్తా కానీ ఒకసారి ఫోన్ ఇస్తావా? ఫోన్ ఎందుకురా? ఇవ్వు చెప్తా. హలో ఆంటీ, నేను భార్గవని మాట్లాడుతున్నా. అదే అంటే నేను కాల్ చేసి ఇలా సడన్గా ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. మీ అబ్బాయికి ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఎందుక? లేకపోతే యాంట్ అంకుల్ అని చెప్పి పెచ్చ జోకులు చెప్తున్నారు. మీరు అర్జెంటుగా మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లేదనుకో, వీడి పిచ్చి మాకు కూడా అంటుకునేలా ఉంది. రియాక్షన్ కొంచెం ఇలానే ఉంటుంది. అసలు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ జంతువు కేవలం డబ్ స్మాష్లు చేసి 528K ఫాలోవర్స్ సంపాదించింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు అసలు మనుషులు పిచ్చగా బనానా వీడియోస్ చూస్తారేమో అని చెప్పి. పిచ్చగా ఏం చూడరు, పిచ్చి ఉంది కాబట్టి చూస్తారు. రండి ఒక అద్భుతం చూద్దాం మనం కలిసి. హీరోవా? వాడు చచ్చిపోయాడు కదా. నేను ఎప్పుడు ఏ విషయం చెప్పాలనుకున్నా నువ్వు విన్నదే లేదు. నువ్వేదో ఊహించుకుని నువ్వేదో చేసేస్తావు. ఆ రోజు ఆశగా ఓ విషయం చెప్పాలనుకుంటే డివోర్స్ కావాలా అని అడిగావు. ఇప్పుడు సూర్యని చూశానంటే సిగ్గు లేకుండా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడ్డావు. ఎవడన్నా ఈ పని చేస్తాడా? బాబా అసలు ఆ యాక్టింగ్, ఆ హెయిర్ స్టైల్, ఆ ఫేస్ చూదినమ్మ జీవితం. ఇంకా నేను ఈ ఫేస్ చూడలేను బావా, నేను వెళ్ళిపోతున్నా. బాయ్. గున్న మామిడి